పాక్ సైన్యం కాల్పుల్లో దెబ్బతిన్నేళ్లకు పరిహారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ 2060 ఇళ్లకు సంబంధించి 25 కోట్లు ప్రకటన. కొణిదెల గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షల నిధులు అందజేత. ఏపీటీఎస్ విద్యార్థుల యూఎస్ ఇమిగ్రేషన్ దెబ్బ, యూరోప్ను ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్న విద్యార్థులు. పాక్ క్రికెట్లో ప్రకంపనలు, బాబర్, రిజ్వాన్, షాహీన్లపై వేటు. మార్కెట్లోకి వచ్చిన టెక్నో డైనమిక్ 1 అనే రోబోడాక్స్ విపరీతంగా కొంటున్న జనం, విదేశాల్లో భారీగా అమ్మకాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 71,380 కొత్త లబ్ధిదారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 4,000 నెలవారీగా జూన్ 12న అందజేత. తిరుమలలో బంగారు కవచం తొలగింపు, జ్యేష్ఠాభిషేకం సందర్భంగా జూన్ 9, 11లో స్వామివారి బాల్య బంగారు కవచం తొలగింపు. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏపీఎస్సీ కీలక ప్రకటన. షెడ్యూల్ కులాల అభ్యర్థులు ఓటీపీఆర్లో వివరాలు చేర్చాలని ప్రకటన జారీ. స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ బస్సు కారుడి 3 మృతి.